ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధిలో మనం ముందుకు వెళ్దాం. సర్వము ఎరిగిన సర్వాధికారివైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవా, నీకు వందనాలు. మేము ఏమై ఉన్నామో అది నిన్ను బట్టి అయి ఉండగా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా దేవుడవు నీవు, మా ప్రభుడవు నీవు, మా రక్షకుడవు నీవు, మా విమోచకుడవు నీవై ఉన్నాం. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినాన అయ్యా 3వ మాసము 3వ వారములో అయ్యా నీ వైపు మా చేతులు ఎత్తుచూ ఉండగా సమస్త మహిమ, సమస్త ఘనత, సమస్త ప్రభావాలు మీరే పొందుకోమని ఇదిగో ఈ మాటలు వింటున్న మా ప్రియబిడ్డలు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్న వారిని దర్శించి దీవించమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు దివ్యనామం నడిగి పొందున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి సమయంలో దేవుని యొక్క లేఖనముల నుండి మనం కొన్ని మాటలను ధ్యానం చేసుకుని ప్రభుని కనపరచుదాం. ద్వితోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆ మోషే ద్వారా ఇశ్రాయేలు తెలియజేస్తున్నాడు. సంఖ్యాకాండములో ఇశ్రాయేలును శపించడం కొరకై ఆ బాలాకు అనే రాజు బిలాముని పిలిపిస్తాడు. అయితే బిలాము వచ్చిన తర్వాత మరి దేవుడు బిలాము ద్వారా ఆ ప్రజలను శపించకుండా వారిని ఆశీర్వదించినట్లుగా వ్రాయబడుతుంది. అనగా శత్రువుని శపించమని బాలాకు పిలిస్తే వారి శత్రువులను దీవించినట్లుగా ఈ లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలా జరిగిందంటే, ఇశ్రాయేలీలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలు కనుక దేవుడు వారిని ఎన్నడూ కూడా శాపానికి గురి చేయడు. ఆయన ఎప్పుడు కూడా శపించడు. ఆయన వారిని ఆశీర్వదించడానికి ఇష్టపడినటువంటి దేవుడు. ఒకవేళ వారు తప్పిదాలు చేస్తే, వారు దేవునికి వ్యతిరేకంగా వారు జీవించినట్లయితే వారిని శాపానికి అప్పగించాడు తప్ప దేవుడు వేరే వారి ద్వారా వారిని ఎప్పుడు కూడా ఆయన కీడు కలగ చేయాలి. అందుకనే ఇక్కడ ఈ మాట వ్రాయబడుతుంది. ఏమని? నీ దేవుడైన యెహోవా నీకేం చేశాడంటే నీ నిమిత్తము ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చెను అని తెలియజేస్తూ ఉన్నాడు. మన దేవుడు మన ప్రతి శాపాన్ని కూడా దీవెనగా మార్చగలిగిన వాడు. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, నీ విధేయతను బట్టి, నీ యొక్క నడవడికను బట్టి, నీ యొక్క ఆలోచన బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి నీ ఎదుట ఉన్న ప్రతి శాపాన్ని కూడా ఆయన ఆశీర్వాదంగా మారుస్తాడు. నువ్వు ఏ పరిస్థితులు అయితే నిరాశలో ఉంటావో, కృంగిపోయి ఉంటావో, ఆ పరిస్థితిలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఎదుట నువ్వు మోకరిల్లగలిగినట్లయితే, మోకరించి నువ్వు కన్నీటితో నువ్వు దేవుణ్ణి అడగగలిగినట్లయితే ఆయన నీ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. మనం కేవలం లేఖనాన్ని చదువుతాం, ఆ తర్వాత ఇలాగ ఎవరైనా సేవకుడు చెప్పగానే ఆమేన్ అని మనం పలుకుతాం. దేవా, నా జీవితంలో నువ్వు నెరవేర్చిన ఆయన ఇరుగు నా శాపాన్ని మేలుగా మార్చయ్యా అని మనం ఆ మాట వినగానే ఒక మాట అనుకుంటాం. అలా అనుకుంటం ద్వారా, అలా చెప్పటం ద్వారా దేవుడు మన దీవించాడు. మన యొక్క యథార్థతను చూస్తాడు, మన నీతిని చూస్తాడు, అలాగే మన విశ్వాసపు జీవితాన్ని ఆయన చూస్తాడు, అలాగే మన ప్రార్థన జీవితాన్ని ఆయన చూస్తాడు, మన కుటుంబ జీవితాన్ని ఆయన చూస్తాడు, అలాగే మన దేవుని యొక్క ఆజ్ఞకి ఎలా లోబడుతూ ఉన్నాం, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నామా లేదా ఆయన చూస్తాడు. వీటన్నిటినీ కూడా ఆయన పరీక్షించి అప్పుడు మనల్ని దీవిస్తాడు. అంతేగాని నువ్వు అప్పటికప్పుడు వచ్చి దేవా ఇదిగో నేను ఆమెనని పలికిన నన్ను దీవించాయా, నీ సేవకుడు పలికిన మాటన నా జీవితంలో నెరవేర్చాయంటే కాదు. నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు, నీ జీవితాన్ని మార్చుకొని ప్రభువుకి నీవు ఇష్టడిగా ఉన్నప్పుడు ఆయన దీవించే దేవుడై ఉన్నాడు. ప్రతి శాపాన్ని కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అందుకనే ఈ ద్వితీయోపదేశకాండములో మరి మోషే ఇశ్రాయేలు ప్రజలకి మరొకసారి చెబుతూ ఉన్నాడు,
మన దేవుని యొక్క కట్టడలను ప్రకారం మనం నడిస్తే మన ప్రతి శాపాన్ని కూడా ఆయన దీవెనగా మారుస్తాడు. బిలాము ద్వారా ఎలాగైతే మన శాపం రావాల్సింది దాన్ని దీవెనగా మార్చి ఆశీర్వదించాడో, అలాగే మనం ఆయన లోబడి ఆయన కట్టడల ప్రకారం ఆయనకు విధేయులమై నడిచినప్పుడు ఆయన మన ప్రతి శాపాన్ని కూడా ఆ ఆశీర్వాదంగా మారుస్తాడు అని ఇక్కడ మోషే ఇశ్రాయేలుకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మోడు బారిన జీవితాలను ఆయన చిగురింప చేయగలిగిన గొప్ప దేవుడు. మన యొక్క అనుభవంతో ఉన్న మన జీవితాలను మధురంగా మార్చగలిగిన దేవుడు మనం విశ్వసించిన ఆ గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించినది నీ జీవితాన్ని మార్చడం కొరకే, నీ శాపాన్ని కొట్టివేయటం కొరకే. నీ యొక్క ప్రతి శాపాన్ని తనపై వేసుకొని ఆయన శిలువ మీద తన విలువైన ప్రాణాన్ని అర్పించాడు. కనుక ఆ విలువైన రక్తముతో నువ్వు కడగబడినప్పుడు నీ శాపం దీవెనగా మార్చబడద్ది అనేది ఈ ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 4వ వచనములో ఈ మాట వ్రాయబడుతున్నది. ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనుమిట ఆమెని పెండ్లి చేసుకున్నట్టుగా ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఏలైనగా ఆమె తను అపవిత్రపరుచుకొనెను, అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగకుండానట్లు మీరు అలాగు చేయకూడదు. ఇక్కడ రెండో మాట, మొదటిది శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుని గురించి మనం చూసాం. ఎప్పుడు ఆ శాపం ఆశీర్వాదంగా మారిందంటే ఆయనకు విధేయులమై నడిచినప్పుడు అని. ఇక రెండో మాట ఏంటంటే దేవుడు ఏమంటున్నాడంటే మన పాపము మన దేశానికి శాపము అని తెలియజేస్తూ ఉన్నాడు. మన యొక్క పాపము మన దేశానికి శాపంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే దేవునికి హేయమైనది అనగా దేవునికి ఇష్టం లేనిది మనం ఎప్పుడైతే చేస్తామో ఆ యొక్క పనిని బట్టి దేవుడు మన దేశానికి నష్టాన్ని కలగజేస్తాడు. మరి ఇశ్రాయేలీయుల యొక్క పాపమును బట్టి మన న్యాయాధిపతులు చదువుతూ ఉన్నప్పుడు దీని తర్వాత మన న్యాయాధిపతుల పుస్తకంలోకి వెళ్తే యెహోషువ తర్వాత మరి వారు ఆ అన్య మిశ్రమ జనాంగముతో వారు నడుస్తూ వారిని ఫాలో అవటం ద్వారా వారిని ఏం చేశారు, దేవుడు ఆ ఇశ్రాయేల్ అందరినీ కూడా శాపగ్రస్తమైన స్థితిలో తీసుకెళ్ళాడు, దుఃఖకరమైన స్థితిలోకి వారిని తీసుకెళ్ళాడు. కారణం ఏంటంటే వారి యొక్క పాప స్థితిని బట్టి వారికి శాపంగా మార్చాడు. అందుకనే దేవుని ఓ లేఖనం చెబుతూ ఉన్న మాట, దావీదు మహాభక్తులతో తన కుమారుని గురించి చెబుతూ, ఇదిగో నీవు నా ఎదుట ఎలా నడిచావో నీ బిడ్డలు కూడా నా ఎదుట అలా నడుస్తూ ఉన్నప్పుడు నేను వారిని స్థిరపరుస్తా, వారిని దీవిస్తా అని చెప్పాడు. ఒకవేళ వారు కనుక తప్పు చేసినట్లయితే ఇదిగో నా కృపని వారికి దూరం చేయక ఇదిగో వారిని అప్పటికప్పుడే నేను శిక్షిస్తాను, దండన చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఆయన కృప మనం విడిచిపెట్టలా, ఆయన దయ మనం విడిచిపెట్టలా, ఆయన ప్రేమ మనం విడిచిపెట్టట్లా. మనం చేసే ప్రతి పాపాన్ని బట్టి వెనువెంటనే శిక్ష అనేది మనం అనుభవిస్తూ ఉన్నాం. పాత నిబంధనలో మనం అదే చూస్తూ ఉన్నాం. దేవుడు అధికంగా వారు తప్పు చేసిన వారందరినీ కూడా శిక్షకి గురి చేశాడు, మరణానికి వారిని అప్పగించాడు. ఇప్పుడు మనం కూడా నరకానికి అప్పగించబడుతున్నాం, రెండవ మరణానికి అప్పగింపబడుతున్నాం. ఎప్పుడంటే మన పాపాన్ని విడిచిపెట్టకపోతే మనం శాపానికి గురవుతూ ఉన్నాం. కనుక ఇక్కడ వ్రాయబడిన మాట, స్త్రీ విషయంలో ఒక స్త్రీ ఒకవేళ తన భర్తను విడిచిపెట్టి విడాకులు తీసుకుంటే ఆమె వేరే పెళ్లి చేసుకొని మరలా కొద్ది కాలానికి ఆమె ఏ భర్తను విడిచిపెట్టిందో మరలా భర్త దగ్గరికి వచ్చిన, అలాగే పురుషుడు కూడా అదే పరిస్థితి, మరలా విడిచిపెట్టిన ఆమెని విడాకులు ఇచ్చిన మరలా పెళ్లి చేసుకున్న, అది దేవునికి హేయము అని వాక్యం చెబుతూ ఉన్నది. ఇలాంటి హేయమైనవి దేవుడు ఎన్నో చెప్పాడు ఇశ్రాయేలుకి, మోషే ద్వారా ఎన్నో కట్టడలు తెలియజేశాడు. మరి ఆ హేయమైన ఎప్పుడైతే వీరు చేస్తారో అప్పుడు దేశానికి శాపము అని వ్రాయబడుతుంది. అంటే ఒక వ్యక్తి ద్వారా దేశానికి శాపం కలగవచ్చు, ఒక కుటుంబం ద్వారా దేశానికి శాపం రావచ్చు, అలాగే ఒక జనాంగం ద్వారా దేశానికి శాపం కలగవచ్చు. ఆకాన్ అనే వ్యక్తి చేసిన, అతడు ఆశించి చేసిన చిన్న పాపానికి ఇశ్రాయేలీయులందరూ శత్రువుల చేతిలో ఓడిపోయినట్లుగా మనం దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. కనుక ఈ రోజున నీ పాపం నీ కుటుంబానికి శాపంగా ఉన్నదేమో,
నువ్వు చేసే ఆ ప్రతి పొరపాటుతో కూడిన ఆ తప్పిదము ఒకవేళ నీ కుటుంబానికి శాపాన్ని తీసుకొస్తుందేమో, లేదా నువ్వు నడిచే ప్రతి అవిధేయతతో కూడిన నడవడిక, లేదా నీలో ఉన్న ఇదిగో నా రహస్యమైన ప్రతి పాపము నీ కుటుంబానికి శాపంగా ఉందేమో. కనుక ఈ ఉదయకాలం మందు మన పాప విషయంలో మనం సరిచేసుకోవాల్సిన వారమైనా. ఇక చివరిగా మూడవదిగా మనం చూస్తున్నట్లయితే అదే 24వ అధ్యాయము 15వ వచనములో వ్రాయబడుతున్నమాట, సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వలను, వాడు భేదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును, వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. ఇక మూడో మాట ఎవరాయబడుతుందంటే మన నడత మన కుటుంబానికి శాపంగా మార్చబడుతూ ఉంది. ఒకవేళ పేదవాడు మన దగ్గరకు వచ్చి కష్టపడి పనిచేశాడు, వాని కూలి వానికి ఇచ్చేయాలంట. లేదా ఒకవేళ తన దగ్గర ఏదైనా వస్తువు ఉండి మన దగ్గర పెట్టి అదేదన్నా ధనం అత్యవసరమైన తీసుకుని వెళ్తే మళ్ళా అతనికి ఇచ్చేయాలంట సూర్యుడు అస్తమించే లోపల. లేకపోతే అతడు కనుక తన పేదరికాన్ని బట్టి దేవునికి మొరపెట్టినట్లయితే అది నీకు కాదు, అది నా కుటుంబానికే శాపము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మరి పేదల పట్ల మనం దయ కలిగి ఉండాలి, పేదల విషయంలో మనం వారి పట్ల కరుణ కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో 3 విషయాలు. ఒకటి, మన శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు మన నడవడికను బట్టే. అలాగే మన యొక్క నడవడికను బట్టే మన యొక్క పాపం ద్వారా మన దేశానికి శాపాన్ని అనుగ్రహిస్తాడు. మూడవదిగా, మన యొక్క నడవడికను బట్టి మన యొక్క పాపం ద్వారా ఇదిగో మన కుటుంబానికి దేవుడి శాపాన్ని ఇస్తూ ఉన్నాడు. కనుక మన ఆలోచన ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది, మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ఒకవేళ నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటే దేవుడు సమస్తాన్ని నీకు మేలుకరంగా చేస్తాడు. నువ్వు ఆయనకు అయిష్టడుగా ఉంటే నీవు ఆయన శాపానికి గురవుతావు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా నడవడిక విషయంలో మేము పరిశీలన చేసుకొని నీ ఎదుట మేము యోగ్యులం ఉండినట్లు మా లోపాలను మేము ఒప్పుకొని అయ్యా నీ ఎదుట వాటిని సరిచేసుకొని అయ్యా నీ ఎదుట గొప్పవారముగా గనులముగా యోగ్యులముగా ఉండినట్లు సహాయం చేయమని, నమ్మదగిన గొప్ప దేవుడు నీవు కనుక నమ్మకమైన మేలులతో నింపమని, ఘనత కీర్తి మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మేము తగ్గించుకుంటూ నాయన ఈ మాటలు విన్న మా బిడ్డలందరిపై నీ ఆశీర్వాదాల నుంచి వారి ప్రతి శాపాన్ని అయ్యా మీరు కొట్టివేసి మీ రక్తంతో కడిగి ఆశీర్వాదకరంగా మార్చి మహిమను పొందమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడయుండి ఆయన రాకడ వరకు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.